వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయము రాత్రికి రాత్రి ఎలా సెలబ్రేట్ అయిపోవాలి. మీ అందరికీ కుంభమేళ మోనాలిసా గుర్తుంది కదండి. ఆవిడ ఏం సినిమాలు చేసిందని అంత పెద్ద స్టార్ అయిపోయింది. ఏం లేదు, ఒక్క ఫోటో తీసి పెడితే రాత్రికి రాత్రి హీరోయిన్ అయిపోయింది. ఇక మన తెలుగు విషయానికి వస్తే చిరంజీవి గారు ఒక్క నైట్ కి మెగాస్టార్ అయిపోయారా? ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆయన మెగాస్టార్ స్టేజ్కి వచ్చి ఉంటారు అంటారు. ఇక కమలా హాసన్ గారు కానివ్వండి, రజనీకాంత్ గారు కానివ్వండి, తెలుగులో కొంతమంది యాక్టర్స్ కానివ్వండి, చాలా రోజులు వాళ్ళు పడిన కష్టానికి చివర వాళ్ళకి ట్యాగ్లు వచ్చినాయి అన్నట్టు. అంటే చిరంజీవి గారికి ఎలాగ మెగాస్టార్ అనో ప్రతి ఒక్కరికి కూడా ఒక ట్యాగ్ ఉంది. ఇకపోతే ఏదైతే నిన్న పాడేరులో జరిగిందో దానిని నిజమని అనుకోవాలా, అబద్ధం అని అనుకోవాలా? ఒకవేళ నిజమైతే నాకున్న డౌట్స్, ఆ రిలీజ్ అయిన ఏవైతే ఆడియోస్ లేదంటే వీడియోస్ ఉన్నాయో అవి ఎవరితో మాట్లాడారు, అది నిజం కాదా? ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు ఈ ఇష్యూ జరగడానికి ఒక 2-3 రోజుల ముందు ఒక 2-3 వీడియోస్ ఏమో రిలీజ్ చేశారు. అబ్రే దర్శన్ నన్ను చంపేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి ఫోన్ కాల్ రావడము, నన్ను చంపేంత ధైర్యం ఉందా, రండి నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడనే రాజకీయ నాయకుడిగా ఎదుగుతాను, ఇక్కడి నుంచే పోటీ చేస్తానని సమ్ ఆడియో కాల్స్ అనేవి రిలీజ్ అయినాయి. ఓకే, అంటే 2-3 రోజుల ముందే ఎగ్జాక్ట్ గా మీరు ఎలా రిలీజ్ చేశారు? ఇంకొకటి ఏంటంటే ఆ వీడియోస్ లో చూసుకుంటే ఒక వీడియోస్ లో బట్టలు బాగానే ఉన్న మీరు నెక్స్ట్ 2-3 సెకండ్స్ రిలీజ్ అయిన వీడియోలో బట్టలు అంతలా చిరిగిపోవడానికి కారణం ఏంటి? ఇంకొకటి ఏంటంటే నిజంగా గాయపరిచే వాళ్ళు ఉంటే మిమ్మల్ని అంత చిన్నగా గాయం చేసి వదిలేస్తారా? నిజంగా చంపేవాడు ఉన్నారనుకోండి, ఆ పీకకో లేదంటే నెత్తుకో వేస్తాడు అన్నట్టు. ఓకే, అంటే కొంతమందికి నేను మాట్లాడేది నచ్చకపోవచ్చు, బట్ నేను నిజమే మాట్లాడుతున్నాను, ఆలోచించండి. ఎందుకంటే క్రిస్టియానిటీలో కానివ్వండి, హిందువులో కానివ్వండి, ముస్లిమ్స్ లో కానివ్వండి, దేనిలో అయినా సరే ఎవరైతే వీళ్ళు దేవుడి పేరు చెప్పుకుంటున్నారో, అందరూ కాదు, కొంతమంది మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను అందరూ కాదు, కొంతమంది మాత్రమే ఈ దేవుడి పేరు చెప్పుకుని ప్రజల్ని అమాయకులు చేస్తున్నారు. మీలాంటి వాళ్ళ వల్ల కాదండి ప్రతి రిలీజియస్ లోని ఇలాంటి గొడవలు రావడానికి. ఒక 20 సంవత్సరాల ముందు చూడండి, ఎగ్జాక్ట్ గా ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక 20 సంవత్సరాల ముందు మేమున్నాము, మేము చిన్నపిల్లడం అనే వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు అంటే ఈ లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉన్నారని అనుకుంటే మీరు చెప్పండి, మీ ఊర్లలో డిఫరెంట్ రిలీజియస్ వాళ్ళు కలిసి లేరా? వాళ్ళ పండగలకి మీరు వెళ్ళలేదా? మీ పండగలకి వాళ్ళు రాలేదా? మీరందరూ కలిసి తినలేదా, ఆడుకోలేదా, ఒకే స్కూల్కి వెళ్ళలేదా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చి చచ్చింది కులగచ్చి? మీలాంటి వాళ్ళ వల్ల కదా. కొంతమంది హిందూస్ లో కూడా కొంతమంది ఏంటిదంటే దేవుడి పేరు చెప్పుకుని దేవుడి పేరు చెప్తే ఎవరు రారు. అలాంటి బత్తాయిల గురించి కూడా నేను ఒక సపరేట్ గా వీడియో ప్రిపేర్ చేశాను. దీని తర్వాత నేను మాట్లాడబోయేది ఆ ఆపిల్ బత్తాయిల గురించే మాట్లాడుకుందాం. ఓకే, కమింగ్ టు ద అభినయ దర్శన్ ఏంటిదంటే, మీరు రాజకీయాల్లో ఉండాలని అనుకున్నప్పుడు కంప్లీట్ గా రాజకీయాల్లోనే ఉండండి. ప్రీస్ట్ వదిలిపెట్టేయండి, బోధించడం మానేయండి, ఆ పాస్టర్ అన్న ట్యాగ్ తీసేయండి. ఎందుకంటే మీరు అయితే ఒకవైపునే ఉండండి. ప్రీస్ట్ గా ఉంటారా, మీ మతాన్ని మీ దేవుణ్ణి మీరు చెప్పుకుంటారా, ప్రొజెక్ట్ చేసుకుంటారా, ఆయన గురించి చెప్పుకుంటారు, చెప్పుకోండి. లేదు నేను రాజకీయ నాయకుడిగా ఉండాలంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అవి తెలుసుకోండి. నేను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజల ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవడానికి అని అన్నారనుకోండి, దీన్ని వదిలేయండి, ఆ పాస్టర్ అన్న ట్యాగ్ తీసేయండి. మీ వల్ల మొత్తం జాతికి అవమానం వస్తుంది మీలాంటి వాళ్ళ వల్ల. ఓకే, ఇన్ కేస్ మీరు చేసింది అబద్ధం అయితే ఇప్పుడు నేను చెప్పింది అప్లై అవుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటిదంటే కనీసం మీరు లేవడానికి కూడా లేనందుకు ఒక 4-5 వచ్చి మిమ్మల్ని పట్టుకుని లేపి తీసుకెళ్లారు అన్నట్టు. ఓకే, మీతో పాటు ఒక 2కి దెబ్బలు తగిలి అన్నారు. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే హాస్పిటల్లోనూ ఎవరి ఒంటి మీద కూడా గాయాలు లేవు అని చెప్పేసి డాక్టర్స్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. నిజమా కాదా? ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే, మీరు అంతలా పడిపోయిన వ్యక్తి హాస్పిటల్లోకి వెళ్ళగానే మీడియా రాగానే చక్కగా లేచి మాట్లాడారు. అప్పుడు కూడా మీ ముఖం మీద కూడా ఎక్కడ గాయాలు లేవు. ఏది నిజం అనుకోవాలి? ఎవరిని మభ్యపెట్టడానికి చేస్తున్నారు? ఇన్ కేసు మీరు చేసింది డ్రామా అయితే ఎవరిని మభ్యపెట్టడానికి చేస్తున్నారు? ఇంకొకటి, ఒకవేళ నిజంగా మిమ్మల్ని చంపేయడానికి వచ్చుంటే గనక మిమ్మల్ని అలా చిన్న గాయాలు చేసి వెళ్ళరు. దట్ ఐఎమ్ షూర్ దట్, దానికి నేను గ్యారంటీ ఇస్తున్నా. ఇంకొకటి ఏంటిదంటే, అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు అందరూ మీ మీదనే అటాక్ చేశారు. ఓకే, మిగతా వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు. వచ్చింది 2-3 లాగానే ఉన్నారు. దాని తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది. ఏంటి, మీరే అభినయ దర్శనే కావాలని చేయించాడు ఇదని చెప్పేసి బయటకు వచ్చింది. దానికి మీరు సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇవ్వలేదు అనుకోండి, ఏదైతే నేను ముందు చెప్పినా కదా మీలాంటి వల్ల మొత్తం జాతికి అవమానం వస్తుందని, దాని మీద స్టాండ్ అయి ఉండండి. ఒప్పుకోండి, నేనే తప్పు చేశానేది, నేనే కావాలని ప్లే చేశానేదని ఒప్పుకోండి. లేదు నిజంగా మీ మీద
మిమ్మల్ని చంపడానికి, మిమ్మల్ని ఉండకుండా చేయడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఫోన్ చేసినప్పుడు చెప్పే ఉంటారు కదా! లేక ఫోన్‌లు చేసి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. వాళ్ళెవరో బయట పెట్టండి. ఇంకొకటి పోలీసులే మిమ్మల్ని తీసుకొనెళ్లారు. ఆ టైంలో కూడా మీ కాళ్ళ మీద ఏయో గాయాలున్నాయని చెప్పారు. పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగింది? అసలు పోలీసులు బయట పెట్టిన విషయాలేంటిది? పోలీసులు ఏమంటున్నారు కంప్లీట్‌గా ఇదొక స్క్రిప్ట్ అని చెప్పేసి డీఎస్పీ గారు చెప్పేస్తున్నారు. స్క్రిప్టా? కాదా? స్క్రిప్ట్ అయితే ఎవరు చేయమన్నారు? ఎవరిని పిచ్చోళ్ళు చేద్దామని మీరు స్క్రిప్ట్ రాసుకున్నారు. ఆ ఏరియా ప్రజలు ఎవరున్నారంటే వాళ్ళందరూ అమాయకులే. కొంతమంది ఉంటారు బత్తాయిగాళ్ళు. ఆ బత్తాయిగాళ్ళు మాట్లాడడానికి మీలాంటి వాళ్ళే మెయిన్ రీజన్ అవుతారనమాట. వాళ్ళేమని వీడియోస్ చేస్తారు పాపం గిరిజనుల అమాయకులు. వాళ్ళని మత మార్పిడి చేసేస్తారని చెప్పేసి కొంతమంది వీడియోస్ రిలీజ్ చేశారు. వాళ్ళకి కూడా నెక్స్ట్ కౌంటర్ ఇస్తాను. వాళ్ళలా మాట్లాడడానికి కారణం మీలాంటి వాళ్ళే. ఇన్ కేస్ మీరు డ్రామా చేసుంటే. ఇందులో నిజాలేంటి? అబద్ధాలేంటి? తొందరలోనే బయటకొస్తాయి. బయటకొచ్చినప్పుడు ఇంతకు ముందు మీరు ఏదైతే సినిమాలో పని చేశారో, ఆ డ్రామాలైతే ఇక్కడ యాక్ట్ చెయ్యలేదు, చెయ్యకూడదని అనుకుంటున్నాను. ఇన్ కేస్ చేస్తే మాత్రము ఇదే మీకు లాస్ట్ అవుతుంది. ఇక మిమ్మల్ని బయట ప్రజలెవ్వరూ నమ్మరు. ఏదో ఒక స్టాండ్ తీసుకున్నారు. స్టార్టింగ్‌లో ఏంటి? దేవుడి పేరు చెప్పుకొని, దేవుని బిడ్డగా బతకాలని చెప్పేసి స్టాండ్ తీసుకున్నారు. ఆ స్టాండ్‌లోనే ఉంటే బావుండేది. తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకొచ్చారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వచ్చారు. పోనీ వచ్చినప్పుడన్నా ఈ స్టాండ్‌లోనే ఉంటే బావుండేది. మళ్ళీ మధ్యలోను ఇవన్నీ ఎందుకు? ఈ యాక్టింగ్‌లు, డ్రామాలు చంపేయడానికి చూస్తున్నారు. అసలు వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్ ఇది? నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా కొంతమందికి కొంచెము బాధాకరంగానే ఉండొచ్చు. నేను బయాస్డ్‌గా మాట్లాడట్లేదు. నేను 2 వైపులా మాట్లాడాను. నిజంగా చేసుంటే ఎవరు చేశారు? ఏంటి? మీరు చేసింది డ్రామా అయితే దానికి కారణం ఏంటి? సో, ఈ విషయాలు పీటర్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి పీటర్ గారు. ఏదైతే నిన్న ఇష్యూ జరిగిందో అభినయ్ దర్శన్‌ది, అది నిజమని అనుకుంటున్నారా? లేకపోతే ఎవరిని నమ్మించడానికి అతను ఇంత దాన్ని కిరాతమని అని అనకూడదు. ఇంత నీచానికి దిగజారాడు? అయితే ఇందులో 2 విషయాలున్నాయండి. 2 కోణాల్లో ఆలోచన చేయాలి. ఒకటేమో డ్రామా అని చెప్పి ఇప్పుడు ఎవరైతే అంటే అందరూ మాట్లాడుతా ఉన్నారు, అందరూ అంటా ఉన్నారు డ్రామా అని చెప్పి. ఒకవేళ డ్రామా అయితే 100కి 100% క్రైస్తవ్యం మొత్తము అతన్ని బహిష్కరించడము, బ్యాన్ చేయడము, దూరం పెట్టడం జరుగుతుందండి. రెండోది ఒకవేళ ఇప్పుడు అది డ్రామా కాదు. ఒకవేళ నిజంగానే జరిగింది. దాన్ని గవర్నమెంటే డ్రామాగా చిత్రీకరించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అంటే మాత్రం ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా పోరాటం ఎక్కడ కూడా ఆగదని చెప్పి మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ప్రవీణ్ అన్న గారి విషయంలో ఇదే గవర్నమెంట్ ఆంధ్రలో జరిగినప్పుడు వారు ఏ రకమైన డ్రామాని అల్లారు, ఏ రకంగా డ్రామా చేసి ఆయన తాగి చనిపోయాడు అని చెప్పి ఏ విధంగా అయితే డ్రామాని క్రియేట్ చేసింది గవర్నమెంట్. 99% ఆఫ్ ద క్రిస్టియానిటీ మనం చూస్తే ఎవ్వరు కూడా నమ్మట్లేదు. అది ఖచ్చితంగా హత్యగానే తీసుకుంటున్నారు. ఖచ్చితంగా అది డ్రామానే గ్రూప్ని పెట్టి యాక్షన్ చేశారని చెప్పి నమ్ముతున్నారు. సార్ ఒక నిమిషం అండి. మీ మాటలకు అడ్డొస్తున్నాను. ప్రవీణ్ గారిని, అభినయ్ గారిని పోల్చొద్దండి. ప్రవీణ్ గారంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే ఇన్సిడెంట్స్ ని మాట్లాడుతున్నా. ఆయన క్యారెక్టర్ అనే స్థాయితో నేను పోల్చట్లేదు. అదొక సన్నివేశము, ఇదొక సన్నివేశము. 2 సన్నివేశాలు ఆంధ్రలో జరిగినప్పుడు ఆంధ్ర గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రకంగా క్రైస్తవులు, ఎందుకంటే ఆయన క్రైస్తవుడే, ఈయన క్రైస్తవుడే కాబట్టి ఈ 2 సన్నివేశాల్లో గవర్నమెంట్ ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నదని మాత్రమే నేను మాట్లాడగలుగుతున్నాను. లేకుంటే ఆయన గ్రేట్, ఈయన తక్కువ, ఆయన గ్రేట్ అనే విషయాలు మనకు వద్దు. నేను కూడా అదే చెప్తాను. నేను సన్నివేశాల కోసం మాట్లాడుతాను. ఈ ఇన్సిడెంట్స్ 2 గవర్నమెంట్ ఏ విధంగా క్రైస్తవులు, పాస్టర్ల పక్షాన వారు వ్యవహరిస్తా ఉన్నారు అనే విషయాన్ని మాత్రమే నేను మాట్లాడుతా ఉన్నాను. ఆ కోణంలో గవర్నమెంట్ ఏ విధంగా ప్రవర్తించింది. రెండోది ఇప్పుడు కూడా అదే రీతిగా డ్రామాని అల్లి ఎవరినో పట్టుకొచ్చి ఒక డ్రామా ఆర్టిస్ట్ నో లేకుంటే నిజంగా దాడి చేసిన వాళ్ళే భయపెట్టి కొట్టి తీసుకొచ్చి వీడియో మాట్లాడిచ్చారా? దాంతో ఆడియో ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ఆడియో అభినయ్ దర్శన్ మాట్లాడిన ఆడియో అయితే కాదుగా. ఎవరో మాట్లాడారు. ఇప్పుడు నేను కూడా మాట్లాడి సిపికో సిఐకో పంపిస్తానండి. ఇలాగ మాట్లాడి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఏ బేస్మెంట్, ఏ ఫండమెంటల్ మీద మీరు దాన్ని బేస్ చేసుకొని డ్రామా చేస్తారని చెప్ప అనగలుగుతారు. ఒక వ్యక్తితో కూడా వీడియో ఒకటి తీశారు కదండి. ఆయన చెప్తేనే, ఆ వీడియో చేసిన వ్యక్తిని 2 కోణాల్లో మనం ఆలోచన చేయొచ్చు. ఒకటేమో డ్రామా చేస్తాడు, నిజంగా వాడు ఒప్పుకున్నాడని ఒక కోణం అయితే, రెండో కోణము ఎవడో దాడి చేస్తా అంటే వీడే దాడి చేసినప్పుడు పోలీసు వాళ్ళకి దొరికిపోయిన తర్వాత
పోలీసు వాళ్ళు అరే నిన్ను నేను వదిలేస్తాం, నీ మీద కేసులు పెట్టాం, మేము చెప్పినట్టు నువ్వు చేయరా అని చెప్పి వాడిని భయాందోళనకు గురి చేసి వాడిని కంట్రోల్లో తీసుకొని అభినయ్ దర్శనే మాకు డబ్బులు ఇచ్చాడు ఇట్లా చేయని చెప్పి గవర్నమెంట్ ఒకవేళ ఆ పోలీస్ వారు అట్లా చెప్పిచ్చారా అంటే రెండు కోణాలు కూడా కనబడుతున్నాయి కదా. రెండు కోణాలు కూడా మనం ఆలోచన చేయాలంట. అందుకే మన కంక్లూషన్ కి రాకుండా చాలా మంది ఈ విషయాన్ని లోతుల్లోకి ఆలోచన చేయకుండా కంక్లూషన్ లేకుండా టకాటక్ వీడియోలు. ఎందుకంటే అభినయ్ దర్శన్ ఎక్కడ చెప్పలేదు, అభినయ్ దర్శన్ ఎక్కడ కన్ఫెషన్ ఇవ్వలేదు. ఎస్పీ గాని సిపి గాని పోలీస్ గాని కనీసము కానిస్టేబుల్ అయినా ఎక్కడైనా కన్ఫెషన్ ఇచ్చాడా? మేడం మిమ్మల్ని అడుగుతున్నాడు, కన్ఫెషన్ ఇచ్చారా ఎక్కడైనా? ప్రెస్ మీట్ పెట్టారా? అభినయ్ దర్శన్ ఒప్పుకున్నట్టుగా ఏమండి అభినయ్ దర్శన్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా. అరెస్ట్ చేయలేదండి, అది అరెస్ట్ కూడా కాదు. అందుకని అంటా ఉన్నాను మీడియాలో రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతా ఉంది. మీరు మా న్యూస్ ని ఒకసారి వంశీ గారు లైవ్ లో రాత్రి కూర్చో మా న్యూస్ ని అబ్జర్వ్ చేస్తే లైవ్ పెట్టి ఆ ఒక జర్నలిస్ట్ ఎవరైతే మా న్యూస్ కి సంబంధించిన వ్యక్తి సిఐ దగ్గరికి అభినయ్ దగ్గరికి వెళ్లి ఆయన మైక్ పట్టుకొని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం క్లియర్ గా. ఆ విషయంలో అభినయ్ కూడా పోలీసు వాళ్ళు ముందు పెట్టుకొని కార్ ఎక్కే ముందు కూడా అభినయ్ ఏమంటా ఉన్నాడు, ఇది డ్రామా కదా అని చెప్పి జర్నలిస్ట్ అంటే డ్రామా ఎట్లా అవుతుంది, నువ్వు ఎట్లా మాట్లాడుతావు, ఆయన కూడా రైజ్ అయ్యి ఆయన కాళ్ళకి తగిలిన దెబ్బల్ని కూడా ఆయన చూపెడతా ఉన్నాడు. ఇది డ్రామానా, 2 కుట్లు వేస్తారు, దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది, ఈ డ్రామానా అని చెప్పి అభినయ్ దర్శన్ అక్కడ కన్ఫెషన్ ఇవ్వట్లేదు కదా, ఆయన రివర్స్ మాట్లాడుతూ ఉన్నాడు. రెండోది సిఐ దగ్గరికి నువ్వు మైక్ తీసుకెళ్లి పెట్టినప్పుడు మా న్యూస్ లో మీరు లైవ్ చూడండి, మా న్యూస్ లో పెట్టినప్పుడు సిఐని అడుగుతాను సార్ ఇది డ్రామానే కదా అని అంటే సిఐ ఏమన్నాడండి, లేదండి మేము ఉట్టి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అతను తీసుకొని వెళ్తా ఉన్నాము అని చెప్పి అన్నారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏమంటే మేము చెప్తాం అన్నారు. మళ్ళీ సిఐ గారు ఆ మాట అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ అప్పుడు అడుగుతారు కదా ఏమైంది ఎవరు ఏంటి, పోలీస్ స్టేషన్ ఇప్పుడు హాస్పిటల్ అయితే హాస్పిటల్లో తీసుకుంటారు, ఆయన ఓకే నడవగలుగుతాడు అంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, ఖచ్చితంగా అడుగుతారుగా. ఆ విధంగా తీసుకెళ్లిందే గానీ ఎక్కడ పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా అభినయ్ కన్ఫెషన్ చేసినట్లేదుగా. కన్ఫెషన్ లేనప్పుడు హౌ కెన్ వి డైరెక్ట్లీ టెల్ దట్ దిస్ ఇస్ ఎ డ్రామా? అంటే సమ్ వీడియోస్ లో కూడా ఎవరైతే కొంతమంది పాస్టర్స్ ఉన్నారో ఆ పాస్టర్స్ అభినయ్ దర్శన్ అడుగుతున్నారు, నువ్వు చేసింది తప్పని ఒప్పుకో, నీ వల్ల క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఒప్పుకున్నాడా? అదే అసలు ఆ కన్వర్జేషన్ ఎందుకు వచ్చిందండి అంటే ఇప్పుడు అది అనేటోళ్ళు ఆయన నచ్చనోళ్ళు ప్రభుత్వం మీకు చెడ్డ పేరు వస్తున్నప్పుడు, ప్రభుత్వం మీకు లాస్ట్ టైం ప్రవీణ విషయం చెడ్డ పేరు వస్తున్నప్పుడు ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, ఇప్పుడు కూడా అది మ్యాటర్ సెన్సిటివ్, అది సెన్సేషన్ అవుతా ఉంది కాబట్టి ప్రభుత్వం అది బయటికి రాకుండా నొక్కి పెడుతుందేమో అని చెప్పి మనం కూడా అనుకోవచ్చుగా ఒక కోణంలో. సో నేను అందుకే ఏమంటానంటే మనకి కంక్లూజన్ ఎస్పీ గారు సిపి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి లాస్ట్ టైం ఎట్లయితే ప్రవీణ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తారో ఆ విధంగా ఒక ప్రెస్ మీట్, లేకుంటే అభినయ దర్శనం వచ్చి తప్పు అయిపోయింది నాకు క్షమించండి నేను ఇట్లా అయిందని చెప్పి ఆయన చెప్పుకుంటే పేరెంట్స్ మ్యాటర్ కదా అండి. అది కాకముందుకే మనం ఒక కంక్లూషన్ కి వచ్చేసి ఒక స్టాంప్ వేయడము అది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటాను. ఓకేనండి, ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి పీటర్ గారు ఏం మాట్లాడుతున్నారు. ఆయన 2 వైపులా మాట్లాడుతున్నారు. ఏంటి నిజంగా గనక ఆయన యాక్టింగ్ చేస్తే మొత్తం క్రైస్తవ్యమే ఆయన బాయ్కాట్ చేస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇంకొకటి ఆయన మాట్లాడిన కోణం ఏంటంటే ఏదైతే ఇంతకు ముందు ప్రవీణ్ పగడాల గారి కేసు ఉందో ఆ విధంగానే చేయాలని చూసారేమో, దాన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ తప్పుదారి పట్టిస్తుందేమో అని అంటున్నారు. సో నిజానిజాలన్నీ వెలుగులోకి వస్తాయండి. ప్రవీణ్ గారి విషయంలో కంప్లీట్ గా వేరే జరిగింది. ఆయన కేసు ప్రవీణ్ గారి కేసు మొత్తాన్ని ఏంటిదంటే అటు ఇటు తిప్పి ఒకదానికొకటి పొంతన లేకుండా చేశారు. అది కంప్లీట్ గా సపరేట్ కేసు. అది ఒకవేళ ఇతని మీద ఎవరైనా దాడి చేయాలని అనుకుంటే పోలీసులు ఖచ్చితంగా పట్టుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏపీ పోలీసులు మరీ అంత పిచ్చోళ్ళు కాదని నా నమ్మకం. ఎవరు తప్పు చేసినా పట్టుకుంటారు. ఇంకొకటి ఏంటిదంటే రాజకీయ నాయకులకు మీరు సెక్యూరిటీగా ఉండకూడదని నా హృదయపూర్వక మనవి. అభినయ్ దర్శన్ తప్పు చేశాడా, ఉతికి ఆరేయండి. లేదు అభినయ్ దర్శన్ ని చంపేయడానికి ఎవరన్నా ట్రై చేస్తారా, తీసుకెళ్లి బొక్కలో వేయండి. అలా చేయగలరా? మీరు చేస్తారు. అలా చేస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ మీద గౌరవం పెరుగుతుందేమో. చూద్దామండి. ఏదైతే ఈ సీన్ ఉందో, పాడేరు అటాక్ సీన్ ఉందో, దానిలో నిజాలేంటో బయటకు రావాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాము.